యువమోర్చా అధ్యక్షుడు గణేష్ గారు కూడా ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటా ఉన్నారు. సో చూసుకోవచ్చు ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెంచాలు మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 6 గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి. దానికోసమే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉంది. ఇది ఒక ప్రజాస్వామ్య దేశమేనా లేకపోతే ఇది ఒక కూని ప్రజాస్వామ్య ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా నేను. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజాపాలన కాదు, ఇది దొంగ పాలన, ఇందిరా పాలన అంటే ఆ రోజు 1984లో ఏ విధంగా అయితే ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందో ఈరోజు అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని కూని చేస్తూ ఉన్నది. దానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతూ ఉంటే మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అరెస్టులు, మా పైన లాఠీలు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఆ రోజు అధికారంలోకి రాకముందు మీరే చెప్పారు కదా, అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అని చెప్పారు, మహిళలకు 2500 రూపాయలు పై డబ్బులు అని చెప్పారు, అదేవిధంగా విద్యార్థులకు స్కూల్ ఇస్తామని చెప్పారు. ఇట్లా అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఆ హామీలు ఏమని అడుగుతూ ఉంటే మా పైన అరెస్టులు, మా పైన లాఠీలు. ఇది ఎక్కడి ప్రభుత్వం? ఇది కూనీ ప్రభుత్వం. కాంగ్రెస్ అంటేనే కూనీ అంటేనే కాంగ్రెస్ అని చెప్తా ఉన్నా. చూసుకోవచ్చు ముట్టడిలో పాల్గొనడం జరిగింది. సో ఈ ముట్టడిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేసి ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధాన డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. సో అటు రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, విద్యారంగాలకు కావచ్చు, అయితే ఎంప్లాయీలకు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన పెన్షన్లు కావచ్చు, డిఏలు కావచ్చు, పిఆర్సీలు కావచ్చు, ఇలా అన్ని విధాలుగా అయితే ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో కావచ్చు, రైతు బంధు ఎగ్గొట్టింది, అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇలా అన్ని రంగాల్ని మోసం చేస్తూ ఉంది. ఇప్పటికే 3,000 కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని ఆగం చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రధానంగా బీజేపీ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం కనిపిస్తూ ఉంది. సో ఒకరొకరు దాదాపుగా 2 గంటల నుండి బీజేపీ కార్యకర్తలు ఈ పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చినట్టుగానే అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. పోలీసులు ఎంత దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే వచ్చినట్టు గొర్రెలు లాక్కెళ్తా ఉన్న పరిస్థితి మాట్లాడతామని వీళ్ళతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని అధికారంలోకి రాకముందు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నది. అప్పుడు నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వృత్తి ఇస్తా 4,000 రూపాయలు అని చెప్పిండు రేవంత్ రెడ్డి, ఇప్పటికి 1 రూపాయలే. జాబ్ క్యాలెండర్ అని చెప్పిండు, ఒక జాబ్ క్యాలెండర్ ఇవ్వడం చేయలే. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పిండు, ఇప్పటికీ 2,500 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు కేసీఆర్ కంటే నిరంకుశత్వంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్
ఏదైతే చేస్తా ఉందో రైతులను వంచిస్తా ఉంది, విద్యార్థులను వంచిస్తా ఉంది, బీసీలను వంచింది. ఈ రోజు ఏ వర్గాన్ని వదలకుండా అందరినీ పీడిస్తూ ఏమన్నంటే అప్పుల పాలైనమని చెప్తాడు, 1,00,000 కోట్ల రూపాయలతో మూసింగ్ చేస్తా అంటాడు, ఏడుకెళ్ళి తెస్తాడు, ఏం కథ ఏం చెప్పడు. ఈ రోజు రేవంత్ మాటల ఈ రోజు ఒక ఉత్తర కుమారుడు యొక్క మాటల ప్రగల్భాలు తప్ప ప్రజలను వంచడం తప్ప ఈ రోజు గవర్నమెంట్ చేస్తున్నది ఏం లేదు.